నమస్తే సార్. నమస్తే. సార్ 'తండేల్' మూవీ మనం ఇప్పుడు నెక్స్ట్ ఫెబ్ 8కి రిలీజ్ కాబోతుంది. సో, అంటే ఒక పెద్ద స్టార్ హీరో, పెద్ద స్టార్ డైరెక్టర్ ఎక్కువ ఇయర్స్ తీసుకునేవాళ్ళు ఒకప్పుడు. ఇప్పుడు 'బాహుబలి' చూసుకుంటే, మనం 'పుష్ప' చూసుకుంటే ఇయర్స్. ఇప్పుడు రాను రాను అంటే అన్ని మూవీస్ కూడా 2 ఇయర్స్ షూటింగ్ ఇలా జరుగుతున్నాయి. మనం 'తండేల్' ఎప్పటినుంచో వింటున్నాం రిలీజ్ హ్మ్. అవ్వబోతుంది అని చెప్పి. సో, ఇంత గ్యాప్ తీసుకున్నారు. అసలు 'తండేల్' మూవీకి అంత గ్యాప్ ఏం లేదు తీసుకోవాల్సిన ఇవాళ టైం షూటింగ్‌లు ఉందంటారా? ఏమైందంటేమ్మా హ్మ్. గ్రాఫిక్సు ఈ ఈ ఎక్కువైపోయాయమ్మా. హ్మ్. ఈటి వల్ల ఏంటంటే అది ఒకటొకటి మన చేతుల్లో లేదు. హ్మ్. ఇప్పుడు టెక్నీషియన్స్ వాళ్ళతోటి చేతుల్లో పని. హ్మ్. ఆహ్, వచ్చే షూటింగ్ అంటే కెమెరా పెట్టామా, పెర్ఫార్మన్స్ చేసామా, దానికి కొంచెం మంచి హ్మ్. క్వాలిటీ కోసం టైం తీసుకుంటాం అయి వేరు. హ్మ్. ఈ టెక్నికల్‌గా వచ్చేటప్పటికి అది ఒక్కోసారి ఒక చిన్న 1 ఫీట్ వరకు గూడా 1 వీక్ లాగేస్తది. హ్మ్. ఈ హ్మ్. గ్రాఫిక్సు హ్మ్. ఉన్నాయి గదా! హ్మ్. ఈ ఈ టెక్నికల్‌గా ఇవాళ ఎక్కువ అయి లేకుండా హ్మ్. ఉండట్లేదు. ఏ హ్మ్. షాట్‌ని ఒక షాట్ తీయటము, దాంట్లోంచి ఇంకేదో ఆహ్, గ దీంట్లో చేయటము, గ్రాఫిక్స్ చేయటము, ఇయన్నీ హ్మ్. డిజిటల్ చేయటము హ్మ్. ఇయన్నీ ఉన్నాయి. హ్మ్. సో, అందువల్ల ఏంటంటే ఇగ ప్రతి సీను షూటింగ్ అయినాక దాని మీద పని ఎక్స్‌ట్రా ఇదివరకు షూటింగ్ అయిందా, హ్మ్. ఎడిట్ చేసామా, పక్కాగా డబ్బింగ్ చేపిచ్చామా, హ్మ్. ఇప్పుడు అలా కాదు షూట్ చేసామా దానిలో ఏమి టెక్నికల్‌గా ఏమి గ్రాఫిక్స్ చేస్తున్నాం, దాన్నేమి ఎన్లార్జ్ చేస్తున్నాం, దాన్నెక్కడ ఫ్రేములు చేస్తున్నాం, హ్మ్. ఇయి జేయాల్సొస్తది. సో, హ్మ్. షూటింగ్ ఒక ఎత్తయితే తర్వాత దాన్ని పర్ఫెక్షన్ ఎడిట్ చేసి దాన్ని ఒక ల గ్ర అన్నీ చేసి టెక్నికల్‌గా చేసి తీసుకొచ్చేటప్పటికి టైం అయిపోతది. హ్మ్. సో, అది ఒకసారి బాగోదు. హ్మ్. ఒక్కోసారి బాగాలేతే మళ్ళీ రీ రీమే హ్మ్. మళ్ళీ హ్మ్. రీటేక్ చేయటం అవుద్ది. హ్మ్. ఒకసారి షూటింగ్ అయితే రీటేక్ అంటే మళ్ళీ సేమ్ సెటప్ టప్పని తీసేస్తాం. ఆ! అక్కడ రీటేక్ అంటే మళ్ళీ ఆరంభం నుంచి ఫ్రేమ్ బై హ్మ్. ఫ్రేమ్ బై హ్మ్. ఫ్రేమ్ వాడు హ్మ్. ఎక్స్‌పోర్ట్ చేసుకుంటూ ఎళ్ళాలి. హ్మ్. సో, హ్మ్. ఆల్ దీస్ థింగ్స్ టేక్ టైమ్. టెక్నాలజీ హ్మ్. టెక్నాలజీ వల్ల క్వాలిటీ పెరుగు వస్తుంది అనుకుంటే, టెక్నాలజీ టైం వల్ల టైం కూడా గూడా బాగా పెరుగుతుంది. పోతాది. టైం గూడా బాగా స్పెండ్ హ్మ్. అవుతాది. సో, ఆల్రెడీ ఇప్పుడు 'బుజ్జి తల్లి' అనే సాంగ్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది సాంగ్. అండ్ మూవీ కూడా అంత ఆశించిన స్థాయిలో వాళ్ళు ఇంత గ్యాప్ తీసుకున్నందుకు, ఇంత షూటింగ్ టైమ్ తీసుకున్నందుకు అంటే ఆల్రెడీ వాళ్ళ కాంబినేషన్‌లో వచ్చిన మూవీ కొంచెం అంటే అంత సూపర్ హిట్ ఏమి అవ్వలేదు. నాగ అవును. చైతన్య గారు అండ్ సాయి పల్లవి వచ్చిన మూవీ 'శేఖర్ కమ్ముల' గారు తీసింది. మరి ఈ మూవీ హిట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటారా? ఉంటదమ్మా. ఎందుకంటే డైరెక్టరుని బట్టి డైరెక్టరు ఏ కొంచెం టాలెంటెడ్ విషయం ఉన్నవాడు, హ్మ్. కొంచెం సెన్సిబుల్ డైరెక్టర్ గనక, హ్మ్. హ్మ్. డైరెక్టర్‌ని బట్టి ఖచ్చితంగా దాన్ని మనం అండర్ ఎస్టిమేట్ ఎయలేం. హ్మ్. హిట్ అవుద్దా, ఎంత పెద్ద హిట్ అవుద్దా చెప్తే హ్మ్. వీ కెనాట్ అండర్‌మైన్ దట్ హ్మ్. మూవీ. హ్మ్. డెఫినిట్‌గా డైరెక్టర్‌ని బట్టి గాని, హ్మ్. మిగతా వాళ్ళని ఆర్టిస్ట్‌ని బట్టి కాదు గానీ, హ్మ్. ఇవాళ ఆర్టిస్ట్‌లు ఎవరైనా బాగుంటేనే సినిమా. హ్మ్. ఇవాళ ఎవరిని పెద్ద, హ్మ్. చిన్న లేదు. హ్మ్. పెద్ద హీరో కనుక బాగా లేకపోయినా చూస్తారనే హ్మ్. రోజులు హ్మ్. పోయినియి. హ్మ్. బాగుంటే చిన్నదైనా, పెద్దదైనా చిన్నదైనా, చూస్తారు. పెద్దదైనా. బాగా హ్మ్. లేకపోతే పెద్దదైనా, చిన్నదైనా హ్మ్. టాటా బై బై హ్మ్. చెప్తున్నారు. హ్మ్. కనుక ఆర్టిస్ట్‌ని బట్టి కాదు గానీ డైరెక్టర్‌ని బట్టి ఇవ్వాలి. హ్మ్. డైరెక్టర్‌ని బట్టే హ్మ్. మెరిట్ ఆఫ్ ది మూవీ జడ్జ్ హ్మ్. చేయాల్సినొస్తది. హ్మ్. ఇవా మే దాన్ని బట్టి ఆ సినిమా డెఫినిట్‌గా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. హ్మ్. బ్రహ్మాండం ఖచ్చితంగా బాగుంటదని ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. హ్మ్. ఎందుకంటే కొంచెం మనిషి ఎస్థెటిక్ సెన్స్ ఉన్న డైరెక్టర్. హ్మ్. ఏదో కాలక్షేపం చేయటం హ్మ్. కాకుండా ఏదో వచ్చింది పైగా రియల్ లైఫ్ స్టోరీ అని తీస్తున్నారు దీన్ని. అదే. హ్మ్. కొంచెం కొంచెం విషయంతోటి తీస్తాడు. హ్మ్. ఏదో హ్మ్. ఉంటది. ఏమీ లేకుండా ఉండదు. హ్మ్. గాలి గాలి పోగు చేసే సినిమా కాదు. హ్మ్. ఖచ్చితంగా ఏదో హ్మ్. సంథింగ్ ఉంటది. ఆ హ్మ్. సంథింగ్ అనేది ప్రజలకు ఎంతవరకు నచ్చుద్దనే దాని మీద దాని హ్మ్. హిట్ ఆధారపడి హ్మ్. ఉంటది అంతే. సో, సార్ మీరు అంటే మనం లాస్ట్ టైమ్ మాట్లాడుకున్నప్పుడు 'గేమ్ చేంజర్' గురించి మీరు డౌట్‌గా ఉందన్నట్టే మాట్లాడారు. అవును. ఇప్పుడు ఇప్పుడు పరిస్థితి చూసుకుంటే అందరికీ తెలిసింది ఆ విషయం 'గేమ్ చేంజర్' విషయం. అయితే 'దిల్ రాజు' గారు ఒకప్పుడు అంటే కొత్త హీరోలతో తీసిన, కొత్త డైరెక్టర్స్‌తో తీసిన ఈ బ్లాక్ బస్టర్ హిట్స్ అయ్యేవి. ఇప్పుడు ఇంత పెద్ద డైరెక్టర్స్‌తో తీస్తూ, ఇంత పెద్ద స్టార్ హీరోలతో తీస్తూ అంటే ఆయన స్టోరీ సెలక్షన్‌లో ఏమైనా వెనకబడ్డారంటారా? అంటే ఆయన గెస్ అలా అంటారా హిట్ కాదమ్మా. అయ్యేవి? గెస్ చేయలేకపోవటం అలా అని కాదు. హ్మ్. గెస్ చేయలేకపోవటం అయితే ఇప్పుడు ఇది సంక్రాంతి వస్తున్నాం చేయడుగా. హ్మ్. హ్మ్. సంక్రాంతి వస్తున్నాం హ్మ్. చేయడు. హ్మ్. ఇది నైజాం డిస్ట్రిబ్యూషన్ చేయడు. అవును. ప్రెస్ ఆహ్, మీట్‌లో ఆయన మాట్లాడుతూ కూడా నన్నందరూ ఇలా అంటున్నారని ఆయనే ఆయన చెప్పుకొచ్చారు. చెప్పారు. అంటే ఇక్కడ ఆ! విషయం ఎక్కడంటే అమ్మా, ఒక 'శంకరు', ఒక 'రాజమౌళి' ఈ హ్మ్. రేంజ్ ఆఫ్ డైరెక్టర్‌లతోటి సినిమా తీస్తున్నప్పుడు హ్మ్. ప్రొడ్యూసర్‌కి ఏమి ఉండదు. ప్రొడ్యూసర్, హీరోలకి ఏమి ఉండవు. హ్మ్. ఎందుకంటే వాళ్ళని పెట్టుకుంటమే మీరు వాళ్ళ మీద కాన్ఫిడెన్స్ వాళ్ళు ఇది చేస్తారు అనే హ్మ్. కదా! అంటే ఆ! ప్రొడ్యూసర్ ఇష్టానికి వాళ్ళు చాయిస్ ఇవ్వరంటారు. ఏముండదు. హ్మ్. చాయిసే అసలు హ్మ్. డైరెక్టర్ వాళ్ళేం చేసినా ఆ స్టేజ్ డైరెక్టర్‌ని డైరెక్ట్ పెట్టుకున్నాక, హ్మ్. ఇక వాళ్ళు గీసిన గీతలో మనం నడుచుకుంటూ వెళ్ళటమే తప్పితే, హ్మ్. హ్మ్. మనం అలా కాదండి ఇలా చేద్దాము, ఇలా కాదు అలా చేద్దాము
అని వాళ్ళకి డిస్కషన్కి సజెషన్స్ అవకాశం ఇవ్వలేరు. ఉండదు. వాళ్ళని అలాంటి ఆ స్టేజ్ డైరెక్టర్ వాళ్ళు. ఆ స్టేజ్ అలాంటి సెన్సేషనల్ హిట్లు ఇచ్చారు. ప్రూవ్డ్ వాళ్ళు. సో కనుక వాళ్ళ దగ్గరికి వెళ్ళి హనుమంతుడి ముందు గోపికాంతుల్లాగా మాకు తెలుసు అని మాట్లాడటం ఉండదు కదా. సో వాళ్ళు ఏం చెప్పింది చేసుకుంటూ పోవటమే, కలిసి వస్తే కలిసి వస్తే లేదు. ఇన్నాళ్ళు అందరికి కలిసి వచ్చింది, వాళ్ళు దిల్ రాజు కలిసి రాలా అంతే. అతను ఆయన డిఫెక్ట్ అయ్యాడు. యాక్చువల్గా మిస్టేక్ టోటల్ ఆ ఫెయిల్యూరు కారణం ఎవరయ్యా అంటే ఇట్స్ ఓన్లీ శంకరే. శంకర్ మిస్ ఫెయిర్ తప్పితే దాంట్లో రాజు దిల్ రాజు ఫెయిల్యూరు లేకపోతే రామ్ చరణ్ ఫెయిల్యూరో కాదు. అంటే ఇప్పుడు శంకర్ గారి డైరెక్షన్ ఇప్పుడు కాలం వాళ్ళని అంత అట్రాక్ట్ చేయలేకపోతుంది అలా అంటారా? అని కూడా ఎందుకంటే తీసేయలేమమ్మా. అలా కూడా భారతీయుడు తీసేయలేము. ఫ్లాప్ అయింది, ఎక్కడో భారతీయుడు 2. ఎక్కడో గ్యాప్, ఒక క్రియేటివిటీ గ్యాప్. ఎక్కడో ఆయన ఇరుక్కుపోయాడు, ఎక్కడో మైండ్ ఎక్కడో బ్లాక్ అయింది, స్ట్రక్ అయింది. స్ట్రక్ అవటం వల్లే మన ఇండియా 2 అవ్వచ్చు, ఇది అవ్వచ్చు. ఇదో పాత తను తీసిన సినిమాల్లోంచి వాటిల్లోంచి ఐడియాలు, ఆ ఐడియాలని మళ్ళీ తిరగదోడి వాటిని ఏదో న్యూ వైన్ ఇన్ ఓల్డ్ వైన్ ఇన్ న్యూ బాటిల్ అన్నట్టు వాటిలన్నింటి మిక్సీలో వేసి మళ్ళీ ఒక కొత్త కథ అన్నట్టు చేస్తాడు. తనుగా ఎప్పుడు కథకి సంబంధం ఉండదు ఆయన ఈ సినిమాలు చూస్తే. ఒక కథకు ఇంకో కథ సంబంధం ఉండదు, వేరే ట్రాక్లో వెళ్తూ ఉంటాడు. అలాంటి ఆయన ఈసారి కొత్త ట్రాక్ ఆలోచించకుండా ఏదో పాత మోసంలోనే అక్కడే నలిగి అంటే కొట్టుకుంటున్నాడు. ఇప్పుడు ఆలోచిస్తే ఇప్పుడు ఒకప్పుడు లెజెండరీ డైరెక్టర్స్ ఎవరున్నారో ఇప్పుడు కాలం వాళ్ళకి నచ్చేలాగా తీయలేరా అన్న వేలో తీయలేరా అనేది అనిపిస్తుంది. అంత డైరెక్టర్ మనం అంటే ఇప్పుడు అనలేమమ్మా. తీయలేరా మణిరత్నం అని గారు కావచ్చు. ఈ సినిమా ఫ్లాప్ అయింది కనుక అతను ఇదే ఎక్కడో ఎంత 33 ఏళ్ళు అయింది డైరెక్టర్ అయ్యి. 33 ఏళ్ళుగా అనేక వినూత్న విషయాలు, అనేక విశ్లేషణలు చేస్తూ వస్తున్నాడు కదా. ఎక్కడో ఒక చోట స్ట్రక్ అయ్యి ఉంటుంది బ్రెయిన్. ఈ విల్ ఓవర్కమ్. ఖచ్చితంగా ఆ స్ట్రక్ అయ్యి ఓవర్కమ్ అయ్యే పీరియడ్లో దిల్ రాజు పడ్డాడు. లేకపోతే అది డెఫినెట్గా అలాంటి క్రియేటర్స్ ఎక్కడో ఒక చోట గ్యాప్ వస్తుంది. ఆ గ్యాప్ నుంచి వాళ్ళు తన్నుకుంటూ బయటకు వస్తారు. డెఫినెట్గా తీసేయలేము, ఎందుకంటే అదే ముసలోడు కాదు, ఇంకా బ్రెయిన్ ముసలిది, ఇంకా కుర్రాడే. సో ఇప్పటికే 33 ఏళ్ళుగా తీస్తున్నాడు, తీస్తాడు రేపు కూడా. ఇది ఫెయిల్ అయింది కనుక అతన్ని రైట్ ఆఫ్ చేయలేము. శంకర్ లాంటి డైరెక్టర్ని, రాజమౌళి లాంటి డైరెక్టర్ని ఒక సినిమా ఫ్లాప్ అయితే రైట్ ఆఫ్ చేయలేదు, ఎందుకంటే వాళ్ళు క్రియేట్ జీనియస్ ప్రూవ్ అయితే చేస్తారు. దిల్ రాజు గారు ఎందుకు అంటే ఇప్పుడు ఆయన ఇప్పుడు స్టార్ డైరెక్టర్స్ ఎవరున్నారో వాళ్ళని ఒకప్పుడు దిల్ రాజు గారు ఇంట్రడ్యూస్ చేసిన వాళ్ళే. సుకుమార్ గారు కావచ్చు, బొమ్మరిల్ భాస్కర్ గారు కావచ్చు, ఇలాంటి వాళ్ళు. మరి కొత్త వాళ్ళకి అవకాశాలు ఇచ్చేవాళ్ళు, కొత్త టాలెంట్ ని ఎంకరేజ్ చేసేవాళ్ళు. పాన్ ఇండియా సినిమా అనేటప్పటికమ్మా ఇవాళ పాన్ ఇండియా అయిపోయింది ఇండియా సినిమా. సో పాన్ ఇండియా సినిమా చెయ్యాలంటే ఒకప్పుడు ఇచ్చినంత ధైర్యం ఇప్పుడు ఒక రేంజ్ కావాలి కదా. అందువల్ల ఇప్పుడు ఈ కొత్త వాళ్ళని కొత్త పెడితే పాన్ ఇండియా వెళ్ళదు. సో మార్కెట్ ఏమో పాన్ ఇండియా వెళ్ళిపోయింది. సో ప్రతి వాళ్ళు పాన్ ఇండియా అంటున్నారు కదా. సో ఆ క్రేజ్ కూడా మరి ఆయనకి ఒక పెద్ద సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్గా, పెద్ద ప్రొడ్యూసర్గా, లీడింగ్ ప్రొడ్యూసర్గా ఆయనకి ఆ పాన్ ఇండియా సినిమా తీయాలని ఉంటుంది కదా. అందుకని ఆ పాన్ ఇండియా కోసం వెళ్తున్నాడు ఆయన. అనవసరమేమో అనిపిస్తుంది. పాన్ ఇండియాకి వెళ్ళి పరిగెత్తి పాలు తాగటం కన్నా నిలబడి నీళ్లు తాగటం బెటర్ అన్నట్టు ఆయన స్టైల్లో ఆయన సినిమాలు తీస్తూ ఉంటే తెలుగు స్టేట్స్ లో మనకి నచ్చే తెలుగు, తమిళ, సౌత్ తీసుకుంటే కొడితే ఇప్పుడు పుష్ప 1 పాన్ ఇండియా తీయలేదు కదా. సక్సెస్ అయినాక పాన్ ఇండియా అయింది. అది రిలీజ్ అప్పుడు పాన్ ఇండియా కాదు. అలా సినిమా సక్సెస్ అయితే పాన్ ఇండియా అలా వెళ్ళొచ్చు ఈయన. సరే, కాకపోతే కోరిక ఎవరిని కాదంటాం. వాళ్ళెవరో పాన్ ఇండియా తీస్తున్నారు, వీళ్ళెవరో పాన్ ఇండియా, నేను తీయటానికి ఏంటి, నేను ఇంత స్టేజ్ ప్రొడ్యూసర్ని అని ఉంటుంది కదా. ఆ లోపల ఉండే ఈగో దాంతో పాన్ ఇండియా అని లెవెల్కి వెళ్తున్నాడు ఆయన. అది బై మిస్టేక్ అది మిస్ఫైర్ అయ్యింది. ఆయన పాత ఫార్మాట్ ని ఫాలో అవడమే మంచిది అంటారు. పాత ఫాలో అవడం మంచిది. ఈ డైరెక్టర్లతో అయినా కూడా ఒక్కొక్క టైం అమ్మా, ఒక్కొక్క టైం అంతే. ఇప్పుడు శంకర్ టైం బాగలా. అది కూడా ఇండస్ట్రీలో అదృష్టం ఉండాలంటారా? ఎంత కష్టపడ్డా అదృష్టం అనేది రవంత అదృష్టం అనేది ఉండాలి, లేకపోతే అది కుదరదు. సక్సెస్ ఇప్పుడు చూడండి, పుష్ప 2 బ్రహ్మాండమైన సక్సెస్ అయింది. ఎంజాయ్ చేస్తున్నారా ప్రొడ్యూసర్, డైరెక్టర్? చేస్తున్నారా? చేయట్లేదు, చేయలేకపోతున్నారు కదా. సో అంత బ్రహ్మాండం అయ్యి ఒక్క చిన్న ఇన్సిడెంట్, ఒక బ్యాడ్ ఇన్సిడెంట్, జరగకూడని ఇన్సిడెంట్ జరిగేటప్పటికి నెగిటివ్ యాక్సిడెంట్ అయ్యేటప్పటికి, చనిపోయేటప్పటికి వీళ్ళు ఆనందాన్ని ఎంజాయ్ చేయలేకపోతున్నారు. చేస్తే కూడా సమాజం అక్కడ మనుషులు చచ్చిపోతే వీళ్ళు ఫంక్షన్ చేస్తున్నారు అంటారు. సో అందుకని నోరు మూసుకుని కూర్చోవాల్సి వస్తుంది. సో అట్లా ఒక్కోసారి ఒక టైం, ఒక రకంగా ఒక్కోసారి ఒక సిచ్యువేషన్ అలా ఆ ప్రభావం, పరిస్థితుల ప్రభావం అలా ఒక్కోసారి దెబ్బ కొడతా ఉంటుంది. ఆ దెబ్బలో భాగమే ఇవన్నీ లెటర్స్. కాకపోతే ఆయన దిల్ రాజు ఈ సినిమా వల్ల ఫైనాన్షియల్ గా పెద్ద నష్టపోయాడు అనుకోవట్లా. ఎందుకంటే 3 సినిమాలు ఆయనయే.
3 సినిమాల్లో ఆయనే. దీంట్లో పోయినా సంక్రాంతికి వేరే వస్తున్నాం, కొట్టాడు జాక్పాటు, ఇది నైజాం దుమ్ము లేపేస్తుంది. సో అక్కడ పోయేది ఇక్కడ కవర్ చేసుకుంటాడు ఆయన. కవర్ చేసుకుంటున్నారు కనుక ఆయన పెద్దగా ఆర్థికంగా నష్టపోయాడని చెప్పుకోకలేదు. ఆయన బిజినెస్ మ్యాన్ కనుక దాన్ని రికవర్ చేసేసుకుంటాడు. కాకపోతే పాన్ ఇండియా సినిమా అని పెద్ద ఫ్లాప్ తీశాడు. అది ఉంటది మార్కు. రిమార్క్ ఉంటుంది.